ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగ సంస్థలు గురుకుల సొసైటీ పాఠశాలల ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ సంస్థలలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, నారాయణలతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 8,500 మంది ఉద్యోగులకు లబ్ధి పొందుతారు. ఈ నిర్ణయంపై ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం నిరాకరించిన ఈ డిమాండ్ను కూటమి ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్లో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగ సంస్థలు గురుకుల సొసైటీ పాఠశాలల ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ సంస్థలలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, నారాయణలతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 8,500 మంది ఉద్యోగులకు లబ్ధి పొందుతారు. ఈ నిర్ణయంపై ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం నిరాకరించిన ఈ డిమాండ్ను కూటమి ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘరావు అందిస్తారు. రాఘరావు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంలో గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలకి. అంటే రాష్ట్ర ప్రభుత్వంలోనే ఆంధ్రప్రదేశ్లోనే గురుకుల పాఠశాలకి ఉపాధ్యాయులకు కూడా 60 నుంచి 62 సంవత్సరాల వరకు కూడా వయో పరిమితి పెంచిందని కూడా ఉద్యోగస్తుల గారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనటికీ గత ప్రభుత్వంలో కూడా ఒక జీవోని తీసుకొచ్చారు 60 నుంచి 62 దాకా జీవో దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయకపోవడం కూడా ఉద్యోగస్తులుగా గురుగా ఉన్నట్టుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశంలో కూడా అందరూ మంత్రులు కూడా సమావేశం నిర్వహించి కూడా ఆమోదం తెలుపుతుంటే కూడా ఉద్యోగస్తులు కూడా హర్షం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనటికి ప్రభుత్వ ఉద్యోగుల పరంగా చూస్తుంటే కూటమి ప్రభుత్వం కూడా ఎలా వాళ్ళకి అండగా నిలుస్తుందని కూడా చంద్రబాబు నాయుడు కూడా ఒక హామీలో కూడా చెప్పడం జరుగుతుంది. ఈ హామీ ప్రకారమే కూడా గురుకుల పాఠశాలకి 60 నుంచి 62 సంవత్సరాల వరకు వయో పరిమితి పెంచడం వల్ల కూడా వాళ్ళకి సుమారుగా రాష్ట్రంలో 8,500 మంది ఉద్యోగస్తులు కూడా లబ్ధి చేకూర్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చే తలకి ఉద్యోగస్తులకు కానీ ఇటు రైతులకు కానీ ఏదైనా సరే నిన్న ఉగాది చూసుకుంటే ఉగాది కూడా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం వచ్చే తలకి ఉద్యోగాల పట్లనే సానుకూలంగా చెందుతుందని కూడా చెబుతుంది. అదేగాక మంత్రి నారా లోకేష్ కూడా చెప్పాడు, మేము ఉద్యోగస్తుల పట్ల కూడా సానుకూలంగా కూడా స్పందిస్తున్నాం. ఏ చిన్న విషయం అయినా సరే తను స్వయంగా స్పందించి కూడా ఉద్యోగస్తులకి ప్రతి ఒక్కటి హామీని నెరవేరుస్తున్నా కూడా నారా లోకేష్ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో మటుకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు పోవటం కూడా ప్రతి ఉద్యోగస్తుడు కూడా హర్షవ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి.